నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ కోసం ఖర్చు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. మరి బీఆర్ఎస్ పాలనలో కుటుంబ అభివృద్ధి జరిగిందే తప్ప తెలంగాణ అభివృద్ధి జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు ఏ రకంగా కూడా ల్యాండ్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ, గ్రైనేడ్ మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, డ్రగ్స్ మాఫియా కానీ ఈరోజు ఏ రకంగా ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ లూటీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేమేం తక్కువ తిన్నామనే విధంగా లూటీ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. దానికోసము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనమందరం కూడా మరి ఖచ్చితంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే రాజకీయ నాయకుడు సాధించలేనటువంటి రికార్డును ఈరోజు నరేంద్ర మోడీ గారు సాధించారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, మరి అన్ని రకాలుగా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరి 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ 3ఓసారి అధికారంలో రావడం అనేటువంటిది చాలా పెద్ద విషయం. జవహర్లాల్ నెహ్రూ టైంలో మాత్రమే వరుసగా 3ఓసారి నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆ రోజు ఇంత రాజకీయ చైతన్యం లేదు, ఆ రోజు ఇంత రాజకీయపరమైనటువంటి పోటీ లేదు, ఆ రోజు ఈ రకమైనటువంటి ప్రచార ప్రసార సాధనాలు లేవు, టీవీ లేవు, సోషల్ మీడియా లేదు, ఇంత పెద్ద ఎత్తున న్యూస్ పేపర్స్ లేవు. గ్రామం నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండేది. ఆ సమయంలో 3ఓసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1962 తర్వాత దేశంలో ఏ పార్టీ కూడా 3ఓసారి అధికారంలో రాలేదు. ఆ ఘనత, ఆ ఖ్యాతి ఈరోజు ఆ ప్రజల ఆమోదము, ప్రజల మద్దతు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఆ ఘనత దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాదు అనేక రకాలుగా 400 సీట్లు లక్ష్యం పెట్టుకోగా ఈరోజు 293 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కూటమికి 230 సీట్లు మాత్రమే రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా 1% మాత్రమే ఓటు పెరిగింది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి